భాస్కర్, మన పెళ్ళి అవుతుందంటవా? ఎందుకు కాదు ప్రియా, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు నీకు అనుమానం? అనుమానం కాదు భాస్కర్, భయం. ఎందుకంటే మీరు రిచ్, మేము పూర్. అసలు మీ అన్నయ్య మన పెళ్ళికి ఒప్పుకుంటాడంటవా? పిచ్చిదానా, మా అన్నయ్య ధనానికి విలువిచ్చే మనిషి కాదు, మనసులకు విలువిచ్చే మనిషి. ప్రియా, నేను ఖచ్చితంగా మా అన్నయ్యని పెళ్లికి ఒప్పిస్తాను, నువ్వేం భయపడకు. కానీ మీ అన్నయ్యని మాత్రం నువ్వు ఒప్పియాలి. మా అన్నను ఒప్పించుకునే బాధ్యత నాదే భాస్కర్. నీకు విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. నువ్వు లేనిది నేను బ్రతకలేను. చిటికనేలు పట్టేదైనా నీతోనే, చితికి పోయేదైనా నీతోనే. ఒకటి గుర్తుపెట్టుకో, నీతో ఇట్లా పెళ్ళి కాకపోతే నువ్వు చూసేది నా చావే. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు ప్రియా. నువ్వు లేదు నేను బతుకుతానని చెప్పు. ఇప్పుడే వెళ్ళి మా అన్నయ్యతో మాట్లాడి మన ఇద్దరి పెళ్లి కొప్పిస్తా. మంచి భాస్కర్. నా తమ్ముని పెళ్లి గురించి వాళ్ళతో మొత్తం మాట్లాడినావా? మొన్ననే మాట్లాడినా కదరా, ఇప్పుడు మళ్ళీ పోయి మాట్లాడద్దాం. అరే భాస్కర్, ఇప్పటి వరకు ఎటువైనవరా? ఎట్లేదన్నా. సరేరా, నేను పెళ్లి అంటే నువ్వు ఇట్టలేవు. నేను ఒక మంచి సంబంధం చూసిన, వాళ్ళకు మాట కూడా ఇచ్చిన, ఎట్లా నువ్వు నా మాట కాదామని చెప్పి. ఇప్పుడు పోయి నేను చూసేస్తా, సరేనా? పోయేస్తాం రా. అన్నా ఎంతసేపు అవుతారన్నా? 10 నిమిషాలు వస్తాం రా. ఏంటన్నా వేరే ఊరికి పోయి 10 నిమిషాలు వస్తారా? భాస్కర్, మేము పోయేది 10 మైళ్ళ దూరం అవతలి కాదురా, 10 ఇళ్ళ అవతలికే. 10 ఇళ్ళ అవతలికా? 10 ఇళ్ళ అవతలికి ఎక్కడికన్నా? గా చింతకింద సీనిగా లేడా, వాళ్ళ చెల్లెని ప్రియని మాట్లాడడానికి పోతున్నావు. నీకు అనే నీకు విషయం చెప్పాలి. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? నువ్వు ప్రియని ప్రేమించే విషయం నాకు ఆల్రెడీ ముందే తెలుసురా. అన్నా నేను చెప్పకుండా నీకెట్లా తెలుసా? అరే తమ్ముడు, నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా నీ ఇష్టాలను తెలుసుకోవడం ఒక అన్నగా నా బాధ్యతరా. అరే పదరా. ఎట్లయినా చెల్లె? ఎట్లేదన్నయ్య, కానీ నీతో ఒక ముచ్చట చెప్పాలి. ఏముచ్చటరా? అన్నయ్య, నేను భాస్కర్ని ప్రేమిస్తున్నా. నేను భాస్కర్ని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను. నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతో నీకు ఈ విషయం చెప్తాను. నువ్వే వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి మా పెళ్లి జరిగేటట్టు చూడన్నయ్య. చెల్లె, నీ ఇష్టాన్ని నేను కాదనలేను. నువ్వు చెప్పినట్టు వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడలేను. ఎందుకంటే సీను సీను రా తిరుపతి. అన్న నీతో విషయం మాట్లాడదామని వచ్చా. రా బావా. చెల్లె చేరిసుకురా. ఏంది బావా, నువ్వు మా ఇంటికి వచ్చినావు, ఏం ముచ్చట? చూడు సీను, మా తమ్ముడు మీ చెల్లె ఇద్దరు ప్రేమించుకున్నారు. మనం వాళ్ళని ప్రేమించటోళ్ళం కాబట్టి వాళ్ళ పెళ్లి మనమే జరిపిద్దాం. నువ్వు అన్నది నిజమే బావా, కానీ మేము మీ ఆస్తి అంతస్తులకు సరితూగం. మేము తినే 3 పూటలకు 2 పూటలు కష్టం చేస్తేనే తింటాం. కానీ మీరు తరతరాలు తిని కూర్చున్నా కూడా మీ ఆస్తి తరగదు. మీకు మేము ఎట్లా సరితూతాం బావా? నేను మీ ఆస్తిపాస్తి కోసం రాలేదు సీను, మీ చెల్లెను మా ఇంటి కూడా చేసుకోవడానికి వచ్చిన. నువ్వు అనేది నిజమే బావా, మీ ఆస్తి అంతస్తులకు మేము సరితూగం. మేము తినే 3 పూటలకు 2 పూటలు కష్టం చేస్తేనే కడుపు నిండుతుంది. కానీ మీరు తరతరాలు తిని కూర్చున్నా మీ ఆస్తి తరగదు. మేము మీకు ఎట్లా సరిదూతాం బావా? మీ చెల్లె మహాలక్ష్మి లాగుంది, ఆ మహాలక్ష్మిని మా ఇంటికి పంపిస్తే చాలు సీను. చాలు బావా, చాలు. మా చెల్లె సంతోషమే నా సంతోషం. మంచి రోజు చూసి పెళ్ళిద్దాం. సరే సీను, చాలా సంతోషం. పెళ్ళై సంవత్సరం అవుతోంది. నేను అడగమన్న ముచ్చట మీ అన్నని అడిగినావా? ఏ విషయమే? మన ఆస్తి పంచమన్న విషయం మీ అన్నని అడగమన్నా, అడిగినావా? మా అన్నయ్య మన ఆస్తి విషయంలో మనని ఎందుకు మోసం చేస్తాడే? చేయడు. ఎందుకు చేయడు? చేస్తాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పిచ్చి పిచ్చిగా కాదు, మన భవిష్యత్తు గురించి మాట్లాడతానా. అన్నయ్య దా అన్నయ్య.
చెల్లె బావని అడుగు అన్న విషయం అడిగినావా? అదే అడుగుతాను అన్నయ్య. మీ అన్నయ్యతో ఆస్తి విషయం మాట్లాడడం అది నేను మా అన్నయ్య చూసుకుంటాం. ఇంకెప్పుడు మాట్లాడుకుంటారు బావా? మీ పెళ్ళే సంవత్సరం అవుతుంది, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, రేపు ముగ్గురు, ఇంకెప్పుడు మాట్లాడతారు? ఏ సీను, మా అన్నయ్య మా ఇద్దరే కాదు, మాకు పుట్టబోయే పిల్లలను కూడా చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అంటే నేను కాకుండా రేపు మనకు పుట్టబోయే పిల్లలు కూడా మీ అన్నయ్య దగ్గర 5కి 10కి చేజాచి అడగాలనా? అది కాదే. ఏది కాదు భాస్కర్, నాకు ఇదంతా కాదు, నువ్వు మీ అన్నయ్య అడగాల్సిందే. బావా మీకంటూ మీది ఉంటే సంతోషంగా ఉంటారు, అదే నా బాధ. ఇక మీ ఇష్టం. ఇక ఇప్పుడు అడుగుతావా భాస్కర్? అడిగదా కాగవా అన్నయ్య? ఏందిరా? నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం రా? ఆస్తి గురించి. నా ఆస్తి నాకు మంచి. ఏం మాట్లాడుతున్నావురా? నీ ఆస్తి ఏంది, నా ఆస్తి ఏంది? అంటే ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉన్నది కదా. నా ఆస్తి నాకు మంచి. నా ఆస్తి నాకు మంచి. నా ఆస్తి నాకు మంచి. ఏందన్నా తమ్ముడు గట్ల మాట్లాడిండు? వాడు ఏ విషయం గురించి మాట్లాడినా నేను బాధపడేవాడిని కాదురా. వాడు ఆస్తి గురించి మాట్లాడి చూడు, అది నాకు చాలా బాధగా అనిపిస్తుందిరా. ఎంతైనా నీలాంటి అన్న దొరుకుడు వానికి ఎంతో అదృష్టం అన్నా. నీ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయిన కాండు వాడు నేను ఎంత గౌరవంగా పెంచినవన్నా నాకు తెలియదా? వాడిని పెంచి పెద్ద చేస్తే వాడు గిట్లనే అన్నా మాట్లాడేది. ఈ మాటలు వాడు మాట్లాడడం లేదురా, ఎవరో వాని వెనుక ఉండి మాట్లాడిస్తున్నారు. వాడు ఎన్ని మాటలు మాట్లాడినా గాని ఆస్తి మాత్రం పంచేదే లేదురా. నా ఆస్తి నాకు ఇస్తావా? నేను మొన్న చెప్పినా ఈరోజు చెప్తున్నా, ఆస్తి ఇవ్వరా. అంటే మా ఆస్తి మాకు ఇయ్యరన్నమాట. ఇయ్యను కాక ఇయ్యను. అంటే అమ్మా నాన్నకు నువ్వు ఒక్కడే పెట్టినవా? నీ ముట్టలేదా? ఏంటిరా నువ్వు మాట్లాడేది? మాట్లాడకపోతే ఏం చెప్తాడు? బారాబార్ మాట్లాడతాడు. వీళ్ళ ఆస్తి వీళ్ళకి ఇచ్చాయి. చూడు సీను, ఇది మా కుటుంబ విషయం, నీకు అవసరం లేదు, నువ్వు మాట్లాడకు. నా బామ్మర్ది నా కోసం పై మాట్లాడతాడు. రేయ్, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవాలరా. సరే, మనమే మాట్లాడుకుందాం. నా ఆస్తి ఇస్తావా? ఇయ్యను కాక ఇయ్యను. బాబా అది ఏం మాట్లాడతావు? ఇంకా నువ్వు ఇట్లయితే రేయ్ ఏంద్రా నువ్వు చేసిన పని? నా ఆస్తి నాకు ఇవ్వమంటే ఇస్తాడన్నా వీడు. రేయ్ ఇలాంటి అన్నయ్య దొరకడం ఎంతో అదృష్టం రా నీకు. అయినా నీకు తెలియదారా మీ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నిన్ను ఎంత మంచిగా చూసుకున్నాడో నీకు తెలియదారా? మీ అన్న నీకోసం తన సుఖ సంతోషాలని దూరం చేసుకున్నారా మీ అన్న. రేయ్ నీకు కావాల్సింది ఆస్తే కదరా. ఒక్క నిమిషం ఉండు. ఆస్తి ఆస్తి అన్నావు కదరా, అదిగో తీసుకోరా ఆస్తి. మొత్తం నీ పేరు మీదనే రాసిండ్రా. ఆస్తి మొత్తం వాడికే రాస్తున్నావు, నీకు అద్దారా అని అడిగిన. వాడే నా ఆస్తి, వాని కుటుంబమే నా కుటుంబం అన్నారా మీ అన్న. అలాంటి పట్టుకొని మెడలు బట్టి ఇంటి బయటికి గంటేస్తావారా నువ్వు? ఇదే నారా మీ అన్నను అర్థం చేసుకున్నది? ఈ ఆస్తి పేపర్లు నా దగ్గర ఎందుకు పెడుతున్నావు అని నాన్న అడిగిన. నాకేమన్నా జరిగి నేను అనుకోకుండా చచ్చిపోతే నా తమ్ముడు ఆఫీస్లో పొండి తిరగద్దు, వానికి ఏం కష్టం రావద్దని ముందుగాలే నీ పేరు మీద రాసి పెట్టిండ్రు ఆస్తి. నువ్వు ఇలా మంది మాటలు పట్టుకొని నీ ఆస్తి ఏడబోడు కొట్టుకుంటావు అని
నీకు అవసరమైనప్పుడు ఆపద వచ్చినప్పుడు ఇవ్వమని నాకు చెప్పిండ్రా. అందుకే ఆ ఆస్తి పేపర్లు నా దగ్గర ఉన్నాయి. అన్న అన్న నన్ను క్షమించన్నా, నన్ను క్షమించు. అమ్మా నాన్న రెండు నువ్వే నన్ను పెంచినావన్నా, పెంచినావు. నాకు ఆకలైతే అమ్మ తీరు అన్నం పెట్టినావు, నేను భయపడితే నాన్న తీరు ధైర్యం చెప్పినావు. నాకు కష్టం అనేది తెలియకుండా పెంచినావు. అందరు అన్నయ్యలు తమ్ముడు అడిగితేనే ఇస్తారు, కానీ కానీ నువ్వు నా ఇష్టాలన్నీ తెలుసుకొని నాకు ముందే ఇచ్చినావు. నా కోసం పెళ్లి చేసుకోకుండా నీ జీవితాన్ని త్యాగం చేసినావు అన్న, త్యాగం చేసినావు. తమ్ముడంటే అన్నతోటి అడవికైనా పోవాలి, అయోధ్యను మంచి ఏమని అడగద్దు, కానీ నేను అడిగినా. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించు. రే నువ్వు నా ప్రాణం రా, నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏందిరా? నాకు ఈ ఆస్తి పాస్తుల మీద నాకు ఎలాంటి కోరిక లేదురా. రే మన ఆస్తి పంచడం అంటే నా శరీరం నుండి ఆత్మపైన నిన్ను వేరు చేయడమేరా. అరే తమ్ముడు, అందరి అన్నదమ్ముల్లాగా ఆస్తిపాస్తుల కోసం మనం విడిపోవద్దురా. నేను నిన్ను విడిపోవడం అంటే మట్టిలో కలిసిన రోజేరా. బావా నన్ను క్షమించండి. కనీసం మీ ఇంటి దిక్కు కన్నెత్తి చూసి అర్హత లేని నాకు మీ ఇంటి గడపకి పసుపు రాసే అవకాశం ఇచ్చిర్రు. మీ ఇంటి ముంగట ముగ్గులేసి అదృష్టాన్ని ఇచ్చిర్రు. ఈ భూమి మీద ఏ అన్న ఏ తమ్ముని కోసం చేయని త్యాగం చేసిర్రు. కానీ మీరు ఈ ఆస్తంతా మీ పేరు మీద రాసిరేమో అనుకున్నా, ఈయన పేరు మీద రాస్తారని ఊహించలేదు. మీలాంటి అన్నయ్యలను పురాణాలు ఇతిహాసాల్లోనే విన్నా, కానీ ఇప్పుడు నా కళ్ళ ముందట చూస్తానా. నన్ను క్షమించండి బావా, క్షమించండి. నువ్వు అట్లా మాట్లాడకమ్మా. నువ్వు వచ్చాకే మా ఇంటికి కలొచ్చింది. ఆస్తిదేముందమ్మా, ఈ ఇంటి తాళాలే నీకెంత డబ్బు కావాలంటే అంత తీసుకో. కానీ అందరం కలిసిమెలిసి బతుకుదామమ్మా. బావా నన్ను క్షమించు. ఈ గొడవలన్నిటి కారణం నేనే. నా చెల్లెకు బావకు లేని పని ఊరు వచ్చింది నేనే బావా. ఏ అన్నైనా చెల్లె పెళ్లి ఘనంగా చేయాలనుకుంటాడు, కానీ నేను పెళ్లి చేసే పరిస్థితుల్లో లేను. నువ్వు నీ తమ్ముడు ప్రేమించిండనే ఉద్దేశంతో నన్ను కట్నాలు కానుకలు కూడా నువ్వు అడగలేదు బావా. నా చెల్లె పెళ్లి ఘనంగా జరిపించినావు, అది కూడా నేను అర్థం చేసుకోలేదు. మీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాలని చూసిన. నాతో పాపాత్ములు లేడు బావా, నన్ను కూడా క్షమించి పెద్ద మనసుతో. బావా నేను చేసిన తప్పే. చూడు సీను, ఏ బంధుత్వంలోనైనా చిన్న చిన్న ఆటపోట్లు వస్తుంటాయి. అవి నేనేం పట్టించుకోను, నువ్వు కూడా పట్టించుకోకు. ఇక నుంచైనా అందరూ సంతోషంగా ఉందాం. అంతే బావ, మీరందరూ సంతోషంగా ఉంటే నాకు అదే చాలు బావ. ఏం బాధపడకోయ్, నీ లగ్గం కూడా నేనే చేస్తాలే.